నమస్తే సార్, మీ పేరు? శివకుమార్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? జిహెచ్ఎంసి 127 డివిజన్ మాది. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎక్సలెంట్, సూపర్. ఏ విధంగా అయితే కావాలనుకున్నామో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అదే విధంగా ఉన్నది. ఎందుకంటే మా డివిజన్లో, నేను డివిజన్ అధ్యక్షుడిని, జిహెచ్ఎంసి 127 డివిజన్ అధ్యక్షుడు. మా డివిజన్లో గతంలో ఎవ్వరు కూడా రోడ్లు కూడా వేసిన పాపాన పోలేరు. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో కనీసమన్నా 1,20,00,000 సీసీ రోడ్స్ పడ్డాయి. 1,20,00,000తో సీసీ రోడ్స్ పడ్డాయి. మరి అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ కన్స్ట్రక్షన్కి నోచుకోలే ఇన్ని రోజులు. ఇప్పుడు స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, 2 గవర్నమెంట్ స్కూల్స్ మా డివిజన్లోనే. మరి అదే కాకుండా మీరు చూసుకోవచ్చు, ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు స్కూల్ బుక్కులు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, స్కూల్స్ రీఓపెన్ అయిపోయిన తర్వాత కూడా రాకపోయి ఇంతకుముందు 2-3 నెలల వరకు. ఇప్పుడు స్కూల్ ఓపెన్ కాకముందే అన్నీ రెడీ ఉంటున్నాయి. మొన్న మేమే పంచడం జరిగింది పిల్లలకు అందరికీ. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పబ్లిక్ కోసం ఆలోచన చేస్తున్నారు, ప్రజల కోసం ఆలోచన చేసి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో, ఇటు చూస్తే లిక్కర్ ప్రాబ్లం, ఇటు చూస్తే అటు కాళేశ్వరము, ఇటు చూస్తేనేమో ఫోన్ ట్యాపింగ్, వాళ్ళు దీనికే తలిగిరు. వాళ్ళు ఇవి చేసుకుంటే కబ్జాలకు తలిగిరు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ మాత్రము ఎప్పుడు ప్రజలతో ఉంది, ఇప్పుడు ప్రజలతో ఉంది, ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా మంచి అభివృద్ధిగా ముందుకు తీసుకుపోతున్నారు. మా కుత్బులాపూర్ ఇన్ఛార్జ్ కులన్ హనుమంత్ రెడ్డి గారు కూడా పట్టుబట్టి ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు తిరుక్కుంటా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు. మా కుత్బులాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి కులన్ హనుమంత్ రెడ్డి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు మా పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ఖర్గే గారికి, మరియు హరివర్ధన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షులు, ఆయనకు అందరికీ. అదే కాకుండా మా నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు మా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయనకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంత మంచి అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్తున్నందుకు అందరికీ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. నెక్స్ట్ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు మేము నిద్రపోము, ఇక పనిచేస్తూనే ఉంటాము కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ప్రగతి పదంలో నడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. Subscribe us and press the bell icon for more interesting updates.